నేరాల సంఖ్య చెప్తున్నాను నేను, మహిళల మీద జరిగిన నేరాల సంఖ్య. మిగతా వాటి గురించి నేను మాట్లాడట్లే. నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఎక్కడైనా ఏదైనా జరిగితే శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళ ఎక్కడ ఏమి జరుగుతుందా అని ఏదో అంటారు కదా, వెయిట్ చేస్తా కూర్చున్నావు. ఎస్, నువ్వు నిజంగా బాధ్యతాయుతంగా వచ్చి ఉంటే బాగుండేది, కానీ రాజకీయం చేయడానికి ఈరోజు వస్తున్నావు చూడు, అదే చాలా ఇబ్బందిగా అనిపించింది. నువ్వు 5 సంవత్సరాలు కూడా నిజంగా ఇదే చిత్తశుద్ధితో నీ హయాంలో మహిళల మీద జరిగిన నేరాలని, మహిళల మీద జరుగుతున్న ఘోరాలని కూడా నువ్వు ఆ రోజు అరికట్టడం పక్కన పెడితే, కనీసం బయటకు వచ్చి మాట్లాడడం పక్కన పెడితే, నువ్వు నీ తాడేపల్లి ఇంట్లో కూర్చొనైనా ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగావా? ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగారా? అదే సిచ్యువేషన్ ఈరోజు. అంటే ఆ రోజు కనీసం ఒక ఆడపిల్ల రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద August 15th రోజు హత్య చేసేస్తే కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా? ఈ 3-4 నెలల కాలంలో ఎక్కడైనా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, ఆడపిల్లని చంపినట్టు కనుక ఎక్కడైనా ఒక న్యూస్ బయటకు వచ్చినా, ఆ లోకల్ ఎమ్మెల్యే స్పందిస్తారో, లోకల్ మినిస్టర్ స్పందిస్తారో, హోమ్ మినిస్టర్ స్పందిస్తారో పక్కన పెడితే, డైరెక్ట్గా సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా స్పందించి ముందు దాని వివరాలు చెప్పండి అని కన్సర్న్ ఎస్పీకి ఫోన్ చేసి ఆయనే స్వయంగా కనుక్కొని ఏం జరిగిందన్నది కనుక్కొని తొందరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అరెస్ట్ చేయండి అని చెప్పారు. నేను ఒకటి ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, నీ బుర్రకు తట్టుందో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి, నీకు స్పెషల్ కోర్ట్ అంటే తెలుసా? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే తెలుసా? ఇలాంటి కేసెస్కి ఒక స్పెషల్ కోర్టుకి ఇచ్చి ఆ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్షణ పడేటట్టు చెయ్యొచ్చు అన్న సంగతి నీకు 5 సంవత్సరాలు తెలుసా? కనీసం నీ హోమ్ మినిస్టర్ గాని ఎవరైనా చెప్పారా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే వరుస సంఘటనలు, కొన్ని సంఘటనలు ఆయనకి దగ్గర ఉండి చూసి ఆయన ఇబ్బంది పడి కొంచెం మనస్తాపానికి గురై గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఒక స్పెషల్ కోర్టు కావాలని హైకోర్టు రిక్విజిషన్ లెటర్ పెట్టడం జరిగింది. ఆ స్పెషల్ కోర్టుకి 3-4 కేసులను ఈరోజు పంపించి అతి త్వరితగతిన ఆ కేసుని విచారణ జరిపి నిందితులకి శిక్ష పడాలి అని చెప్పి ఇనిషియేషన్ తీసుకున్న ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. ఒకసారి ఆ స్పెషల్ కోర్ట్ అనే సంగతి లాస్ట్ 5 yearsలో ఒకసారి మాట్లాడలే. దిశ 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 అరే ఎక్కడో హైదరాబాద్లో జరిగిన సంఘటన నేపథ్యం తీసుకొని దిశ చట్టం అని చెప్పి ఇమీడియట్గా అక్కడ అసెంబ్లీలోనే ఒక తీర్మానం పెట్టేసి ఆ చట్టబద్ధత లేని చట్టాన్ని తీసుకెళ్ళి ఒక చుట్టగొట్టి అక్కడికి తీసుకెళ్ళి కేంద్రంలో పడేశావు. తర్వాత అది ఏం జరిగిందో, ఎలా జరిగిందో, దాని ముందు ఏం జరుగుతుందో కూడా తెలియదు. మాకులాంటి వాళ్ళం బయటకు వచ్చి అరే దిశ అనే చట్టమే లేదు అంటే అప్పుడు దానికి దిశ యాప్ అన్నావు. అరే దిశ యాప్ కూడా ఏంటంటే, అది కూడా దిశ యాప్ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, ఇంతకుముందు 2018లో మేము పెట్టిన యాప్ అది. 2018లో మేము పెట్టిన యాప్కి పేరు మార్చి దిశ యాప్ అని పెట్టావు. ఆ దిశ యాప్ కూడా ఎవడు ఇన్స్టాల్ చేసుకోవట్లేదని చెప్పి రోడ్ల మీదకి వెళ్ళి ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా ఆపి రోడ్డు మీద ఆపి ఆ రోజు ఆ యాప్ డౌన్లోడ్ చేయించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు మేము వచ్చిన తర్వాత 4 సంవత్సరాల కాలంలో ఆ యాప్ దిశ యాప్కి మహిళా యాప్ అని చెప్పి మళ్ళీ మేము ఒక యాప్ క్రియేట్ చేసి అప్గ్రేడ్ చేసి ఈరోజు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మోటివేట్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మాట్లాడితే దిశ యాప్ తీసేయడం బట్టి ఎంతమంది పోయారని, అరే దిశ యాప్ తీసేయడం బట్టి ఎంతమంది పోయారని మీరంటా ఉంటే, మరి దిశ యాప్ ఉన్నప్పుడు ఎందుకు అంతమంది పోయారు? మరి దిశ యాప్ ఉంది, నువ్వు అన్నట్టు దిశ చట్టం ఉంది, 21 రోజులు శిక్ష విధించేస్తావు, 21 రోజులు ఉరి శిక్ష విధించేస్తావు అనుకునేటప్పుడు సుమారుగా ఎందుకు 50,000 మంది పైగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి? మొత్తం అన్ని మిస్సింగ్లు ఎందుకు 30,000 పైగా మిస్సింగ్లు జరిగినాయి? ఆ రోజు మేము ఏదైనా బయటకు చెప్తే మా మీద కేసులు పెట్టావు. ఆ రోజు కనుక సరిదిద్దుకొని ఉండి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేయకుండా పోలీస్ వ్యవస్థను బలపరిచి వాళ్ళకి టెక్నికల్గా సపోర్టింగ్ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్నీ ఆ రోజు ఇచ్చుంటే ఇన్ని ఘోరాలు జరిగేవా? ఈరోజు మళ్ళీ మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఈరోజు మేము పర్టికులర్గా పోలీస్ వ్యవస్థని పటిష్టం చేయాలని మైన్యూర్ థింగ్స్ని గురించి కూడా ఆలోచిస్తున్నాం. దానికి ఎగ్జాంపులే పోలీస్ డిపార్ట్మెంట్కి 2004లోనో 2008లోనో ఎప్పుడోనంట 100 లీటర్ల పెట్రోల్ ఇచ్చేదంట. మళ్ళా దాన్ని ఈరోజు ఎన్హాన్స్ చేసి వాళ్ళు తిరిగేదానికి 300 లీటర్ల వరకు కూడా మేము ఈరోజు పెట్రోల్ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి, నెలకి 300 లీటర్ల పెట్రోల్ కూడా ఇచ్చే పరిస్థితి. అది చాలా మైన్యూర్ థింగ్, దాన్ని కూడా పక్కన పెట్టావు. అంటే మేమెందుకు చెప్తున్నామంటే ఇలాంటి మైన్యూర్ థింగ్స్ గురించి కూడా ఆఖరికి మోడరైజేషన్ ఆఫ్ ఫండ్స్లోని
ఆ వాటికి పోలీస్ ఫండ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్కి ఇచ్చే డబ్బులకి యూసీలు చెల్లించక, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ చెల్లించకపోతే వాళ్ళు డబ్బులు ఆపేశారు 5 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు. ఎందుకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయాడు? నిజంగా యూజ్ చేస్తుంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్ చేయడానికి ఏంటి నొప్పి? మా నోడు చేసింది ఏంటంటే ఆ డబ్బుల్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ డైవర్ట్ చేసిన పరిస్థితి. ఎవడైనా బుర్ర బుద్ధి ఉన్నవాడు కానీ, నోటికి అన్నం తినేవాడు కానీ పోలీస్ డబ్బు ముట్టుకోకూడదు. ఎందుకు అంటే పోలీస్ అన్నది 24/7 వర్క్ చేసే డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో ఏ డబ్బులు వచ్చినా వాళ్ళకి ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకి ఎలాగ చేయాలి అన్న దాని మీద ఆలోచన చేసుకోవాలి. అది మానేసి ఆ డబ్బులను కూడా డైవర్ట్ చేసేస్తే ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది? ఈరోజు ఆ మ్యాచింగ్ గ్రాంట్ 60 కోట్ల రూపాయలు కూడా మొన్న మేము ఇచ్చాం. ఈరోజు తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి ఈరోజు మేము సిద్ధపడ్డాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.